ఇక విజయవాడ పోలీసులు దొంగల ముఠాని పట్టుకున్నారు. 5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని ఒక బంగారం వ్యాపారి ఇంట్లో 5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువుల్ని చోరీ చేసి పరారవుతున్న 2 దొంగల్ని విజయవాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం, వెండి సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కి చెందిన హన్స్రాజ్ సింగ్, హరీంద్ర సింగ్ చెన్నైలో చోరీ చేసి రైల్లో విజయవాడ వైపు పారిపోతున్నారని చెన్నై జాయింట్ కమిషనర్ నుంచి రైల్వే సీనియర్ డీఎస్పీ ఎస్ఆర్ గాంధీకి మంగళవారం ఉదయం ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. దొంగల ఫోన్ని ట్రాక్ చేయడం ద్వారా చెన్నై నుంచి వచ్చే 3 రైళ్లలో దొంగలొచ్చే అవకాశం ఉందని భావించారు. గూడూరులోని రైల్వే పోలీసులు తనిఖీలు చేసి రైళ్లలో దొంగలు లేరని నిర్ధారించుకున్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నట్టుగా తెలుసుకున్నారు. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో చెన్నైలో బయలుదేరితే విజయవాడ వరకు అది ఆగదు. విజయవాడలో దొంగలు తప్పించుకునే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు తెనాలిలో ఆపించి రైల్వే ఆర్పీఎఫ్ స్పెషల్ టీంని రైల్లోకి ఎక్కించారు. వీరు 3 టీములుగా విడిపోయి ప్రతి బోగీని తనిఖీ చేస్తూ వచ్చారు. చివరికి దొంగల్ని గుర్తించి రైలు విజయవాడకి చేరగానే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 కోట్ల విలువైన 13.5 కేజీల బంగారం, 67 కేజీల వెండి, 40,000 నగదుని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి చెన్నై పోలీసులకు అప్పగించారు. దేశ రైల్వే చరిత్రలోనే అతిపెద్ద రికవరీల్లో ఇది ఒకటని అధికారులు అంటున్నారు.